नमो भगवते वासुदेवाय। ओम 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 नमो भगवते वासुदेवाय। हरि ओम। शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे महे किमपि नीलं महः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं। कृष्णेन अमरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका गुरुभावुकाः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। నమస్తే నారాయణ. కృష్ణస్తు భగవాన్ స్వయం. వచ్చే కొంచెం అడగండి, వేడి వేడిగా ఇది బాగా దర్శనం చెప్పాలి. ఊరు జ్యోతిని అడుగుదాం అనుకున్నాను. బాగున్నారా?
కృష్ణస్తు భగవాన్ స్వయం. జన్మాష్టమి సందర్భంగా, జన్మాష్టమి అంటే సరిపోతుంది, కృష్ణ జన్మాష్టమి అనక్కర్లేదు. జన్మాష్టమి అంటే కృష్ణుడిది. రామ జన్మాష్టమి రావాలంటే రామ ఇంకోటి రామనవమని శ్రీరామనవమి అంటారేమో కానీ జన్మాష్టమి జన్మ అనేది మాత్రం ఇది ఈయన గారి జన్మ చాలా విశేషం. ఎందుకంటే మిగతా ఎవరికి ఆయన ఆశ్రయించిన వాళ్ళకి జన్మలు లేకుండా చేసే తత్వం కనుక ఈయన జన్మాష్టమి. కనుక జన్మాష్టమి అంటే కృష్ణ జన్మాష్టమి అని అన్వయించుకోవడం కనుక జన్మాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేక సత్సంగానికి అందరికి ఆహ్వానం. పరమాత్మ గురించి యథాశక్తి ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. భగవానుడు అనేక సందర్భాల్లో జగత్కారణమైనటువంటి భగవత్ తత్వం అనేక సందర్భాల్లో ఈ జగత్తులోకి తనను తాను దింపుకుంది. వాటిని అవతారములో ఉంటాయి. జగత్కారణ తత్వం వాస్తవానికి నామరూపాతీతం. జగత్తులో ఉన్నవన్నీ నామరూపాలే కావచ్చు, కానీ జగత్కారణమైనటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉందో అది నామరూపాతీతం. ఎందుకంటే అనంతమైన వస్తువు నామరూపాలు ఎక్కడ ఉండవు. రెండు పరిమితాలు ఉంటే ఈ పరిమితం ఆ పరిమితం ఈ పరిమితం గుర్తించడానికి నామరూపాలేమో, కానీ ఉన్నది ఒకటే అన్నప్పుడు అక్కడ నామంతో రూపంతో అవసరం లేదు. అందువల్ల జగత్కారణ తత్వమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో అది నామరూపాతీతం అయినప్పటికీ కూడా తన చేత సృజింపబడినటువంటి ఈ జగత్తులోకి కొన్ని సందర్భాల్లో ఆ వస్తువు తనను తాను కొన్ని నామరూపాల్లోకి ఉదిగింపజేసుకుని వాటి ద్వారా వాటి రూపంగా ఈ లోకంలోకి ప్రకటన అవుతూ ఉంటుంది. ఆ నామము రూపము తనకు తానే నిర్ణయించుకుని ఆ నామరూపాల ద్వారా లోకంలోకి తాను అనుకున్న విధంగా లోకంలోకి ప్రకటన అవుతుంది. దాని అవతారము అంటారు. అంటే దీనిలోకి రావాల్సిన అవసరం లేనివాడు దీనిలోకి దిగొస్తే దాని అవతారము అంటారు. రావాల్సిన అవసరం లేదు. తను ఎక్కడో ఉండి జగత్తుకు కావాల్సిన కార్యక్రమాలు నిర్వహించే సంకల్పం మాత్రంతో సృజించిన వాడు సంకల్ప మాత్రంతో సవరించలేని చేతకాంతనం ఏంటి వాడు క్షణంలో మార్చగలడు. కానీ ఆయా రూపాలు ధరించడానికి అవసరం ఏమిటన్నది రాత్రి బ్రహ్మగారి స్తోత్రంలో చెప్పుకున్నాం. మేము భక్తులకి ఉపాసన కోసం ఏదో ఆలంబనం ఉండాలి కనుక పరమాత్మ తను ఒక నామరూపాలు తగిలించుకుని వస్తాడు. అంతేగాని ఆ నామరూపాలు ధరించకపోతే ఈ జగత్తులో ఏమి ధర్మాన్ని ఉద్ధరించకపోవడం చేయలేకపోవడం ఆ చేతకాంతరం ఏమీ కాదు. సంకల్పంతో ఈ జగత్తుని ఏ క్షణమైనా మార్చగలడు. అదే భగవతత్వం అంటే. కనుక అనేక సందర్భాల్లో పరమాత్మ తనను తాను ప్రకటన చేసుకున్నాడు. పరమాత్మ ప్రకటన అయితే మనం గుర్తించగలమేమో, కానీ ప్రకటన కాకపోతే గుర్తించే అవకాశం లేదు. నేను గజేంద్రుడు స్తోత్రం చేసిన భగవానుడు అక్కడ ఉన్నవాడు ఒకసారి వ్యక్తమయ్యాడు అన్నాడు. భగవానుడు ఒక నామరూపాలతో వ్యక్తమై గజేంద్రుడు రక్షించడం జరిగింది. మళ్ళీ హరి అక్కడి నుంచి అక్కడే అంతర్ధానం అయిపోయాడు. ప్రత్యక్షం అంతర్ధానం ఈ రెండు పదాలు భగవంతుడికి అన్వయం అవుతాయి. ఎవరంటే వాళ్ళకి అన్వయించుకోవడం కాబట్టి అర్థమైందా? అందువల్ల పరమాత్మ అనేక సందర్భాల్లో జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోగేతి తత్పరః అనేక సందర్భాల్లో పరమాత్మ తన యొక్క దివ్యమైన జన్మల ద్వారా తనను దివ్యమైన నామరూపాలుగా ప్రకటించుకున్నాడు. అనేక సందర్భాలు అవసరం ఒకటే, లోకంలో క్షీణిస్తున్న ధర్మాన్ని మళ్ళీ సరిచేయడం. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి. అందులో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ కలియుగానికి సుమారు 5300 సంవత్సరాల క్రితం, 5350 సంవత్సరాలు సుమారుగా క్రితం మన వాళ్ళు అంచనా కట్టారు. మొత్తం మీద కాలం లెక్క కడితే 5300 సంవత్సరాల క్రితం భగవానుడు ఆ రోజు తనను కృష్ణుడు అనేటటువంటి రూపంగా దింపుకున్నాడు. వసుదేవుడు దేవకి లోకంలోకి రావాలంటే ఒక తల్లిదండ్రులను ఉండడం అనేది ఒక ఆనవాయితీ కనుక కృష్ణావతారం పూర్తిగా బాకీలు తీర్చిన అవతారం. కృష్ణావతారం రాకముందు అనేక మంది తపస్సులు చేసి ఆ తపో ఫలితంగా పరమాత్మని వాళ్ళకి దక్కమని అందరూ ప్రార్థించి ఉంచారు. ఈ ప్రార్థనలన్నింటినీ కలిపి సఫలం చేసిన అవతారం కృష్ణావతారం. కృష్ణావతారంలో స్వామి హామీలు నెరవేర్చేందుకు మిగతా అవతారాలు నెరవేర్చారు. పరిపూర్ణంగా అందరినీ తృప్తిపరిచిన అవతారం కృష్ణావతారం. అందువల్ల వసుదేవుడు దేవకి వాళ్ళకి ఆ విధంగా వ్యక్తం కావడానికి దానికో కారణం ఉంది. నందుడు యశోద వాళ్ళ పెంపకంలో ఉండడానికి దానికో కారణం ఉంది. ఆ గోపాలకులు గోపికలు గోవులు వాళ్ళ మధ్య అంతకాలం జరగడానికి ఒక కారణం ఉంది. ఇన్ని కారణాలు కలుపుకుని
కంసుడిని చంపడానికి ఒక కారణం ఉంది, జరాసంధుడిని చంపడానికి ఒక కారణం ఉంది. ఇన్నింటినీ కలబోస్తుంది. ఇక్కడ ఎవరిని డిస్సాటిస్ఫై చేయకుండా అందరినీ పరిపూర్ణంగా తృప్తిపరిచి తన జీవితంలో నిరంతరం ఆటుపోట్లైనా సరే ముఖం మీద నవ్వు ఇంత మాత్రం కూడా తొలగని అవతారం కృష్ణ అవతారం. తన సుఖపడిన క్షణం ఎక్కడో తెలియదు జీవితంలోనే, కానీ ప్రతి వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా శాంతిని ఇచ్చుకుంటూ వెళ్ళిన అవతారం కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు అంటే కృష్ణుడు అవతరించేయడం అంటే చాలామంది ఒప్పుకోరు. జయదేవుడు ఇటువంటి మహాభక్తులు ఒప్పుకోలేదు. కృష్ణుడుగా స్వామి అవతరించేటంటే కాదు, కృష్ణుడి యొక్క అవతారాల్లో మిగతా దశావతారాలు కూడా కృష్ణుడివే. కానీ కృష్ణుడు తనలో తాను కృష్ణుడిగా వస్తున్నప్పుడు పరిపూర్ణంగా తన భగవత్ కళలన్నింటినీ వ్యక్తం చేసినాడు. ఏది దాచుకోవడానికి అవసరం లేదు, ఏది దాచలేదు, సమస్తాన్ని వ్యక్తం చేసినాడు. భగవంతుడు అంటే ఇది అని చూపించాలంటే ఒక కృష్ణుడిగా అన్వయం అవుతుంది. మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి భగవంతుడు కొన్ని దాచుకోవడము, కొన్ని ప్రకటించలేకపోవడం అంటే జరిగింది. నృసింహావతారం అంటే సమయం తక్కువ, కొన్ని ప్రకటించాడు ఆయన, మిగతా కళలు ప్రకటించడానికి లేదు. రామావతారంలో కొన్ని దాచుకోవాల్సి వచ్చింది. మిగతా ఉన్నాయంటే కొన్ని ఆవేశ అవతారాలు, కొన్ని అంశావతారాలు, కొన్ని కళావతారాలు. కనుక అక్కడ పూర్తిగా భగవతత్వం, భగవత్ కళలు 16 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యక్తమయ్యే అవకాశం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఒక పరిపూర్ణ జీవితం జీవించేది 110 సంవత్సరాల 8 నెలల 7 రోజుల 36 ఘడియలు పరిపూర్ణ జీవితం. ఆ కాలంలో ద్వాపరయుగంలో మనిషి యొక్క ఆయుష్ 100 దాటిది. అంత పూర్ణ జీవితం జీవించిన వాడు, జీవితంలో ఒక మానవుడిగా అన్ని అనుభవాలు పొందినవాడు, అన్ని పాత్రలలో కూడా సక్సెస్ అయినవాడు. శత్రువు పాత్రలో కూడా, స్నేహితుడి పాత్రలో, కొడుకు పాత్రలో, తండ్రి పాత్రలో, ఆ విధంగానే ఒక మిత్రుడి పాత్రలో, సహాధ్యాయి పాత్రలో, మంత్రి పాత్రలో, పరిపాలకుడి పాత్రలో, సరేనా, చక్కటి బావమరిది పాత్రలో, మేనబావ పాత్రలో, ఒకటేంటి అన్నదమ్ముడి పాత్రలో, అన్ని పాత్రల్లో సక్సెస్ అయిన అవతారం కృష్ణ అవతారం. మిగతా దాంట్లో భగవంతుడు చాలా చోట్ల ఫెయిల్ అయ్యాడు. భర్తగా సక్సెస్ అయినవాడు. 16,000 మంది భార్యలు, ఎవరికి ఎక్కడా లోటు లేదు, అందరికీ వాళ్ళతో ఉన్నట్టుగానే, వాళ్ళ దూరమైనట్టుగా ఎవరికి లేదు. 16,000 మంది 16,000 రూపాయలు ధరించిన వాడు, 3 కోట్ల మంది గోపికలకు 3 కోట్ల కృష్ణ రూపాయలు ధరించి రాసలేలో నటించుకోవచ్చు. మీకు ఇలాంటి వస్తాయి. హలో మాట్లాడుతుంది క్యాలెండర్ పెట్టి అడ్రస్ కోసం సరే పెట్టండి. దాన్ని స్టార్ట్ అయ్యేకి నన్ను నారాయణ కనుక 3 కోట్ల మంది గోపికలకి 3 కోట్ల రూపాయలు ధరించినాడు. అందువల్ల ఏ గోపికకి ఆ గోపిక పరమాత్మ తన దగ్గర ఉన్నాడు, తనకే పరిమితం అని భావించే విధంగా పరిపూర్ణ భగవతత్వాన్ని వ్యక్తం చేసిన వాడు. 1 ఏడాది పాటు తానే ఇంతమంది రూపాయలుగా మారి బ్రహ్మగారు కాస్త దాచేసిన పిల్లల్ని ఏడాది పాటు అద్భుతమైన లీల ప్రదర్శించిన వాడు. పరమాత్మ చేసినవన్నీ లీలలు. లీలలు అంటే పరిపూర్ణంగా వాటిని ఎవరి యొక్క చేష్టలను అయితే మనం అనుభవించిన కారణం చేత మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, వాటిని లీలలు అన్నారు. మనం రైతు బజార్కి వెళ్ళి వంకాయలు తెచ్చామనుకోండి, దాని పక్కవాడు ధ్యానం చేసేది అనుకోండి, రైతు బజార్కి వెళ్ళి వంకాయలు తేడం, ధ్యానం చేసేవాడు పోదడం అవసరం. ఇది నా లీల కాదు, ప్రాకృతిక కర్మ, 3 గుణాలతో కూడిన కర్మ. పరమాత్మ చేసింది లీల. ఆయన లీలను స్మరిస్తే మన అజ్ఞానం భంగం అయిపోవలసింది. దాన్ని లీల అంటారు. అంటే మానవ మాతృడైన వాడికి అసాధ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరమాత్మ తృణప్రాయంగా అమ్మలీలగా పరమాత్మ నిర్వహిస్తే వాటిని లీలలు అంటారు. అందుకే లీల అనే పదం కృష్ణుడి దగ్గరే సరిపోతుంది. మిగతా ఏ దేవతలు చేసినా లీల అనడానికి వీలు లేదు. కృష్ణావతారం అంటే లీల లీల లీల. అందువల్ల పరమాత్మ పుట్టి దగ్గర నుంచి చివరి దాకా కూడా ప్రతిదీ ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్కడికి ఒక్కొక్కలా అర్థమైంది. భాగవతంలో కొన్ని అంతఃసుకుడికి కొన్ని అందే భాగవతంలో. తర్వాత కాలాల్లో ధ్యానిస్తున్న వాళ్ళకి ధ్యానానికి అందినన్ని అందుతూనే ఉంటాయి. అంటే ఒక పరమాత్మ ఇన్ని చేశాడా, అన్నిమిటి ఇంకెన్ని చేశాడు. జయదేవుడికి అందినవి లీలాసుకుడికి అందలేదు, లీలాసుకుడికి అందినవి హరివంశానికి అందలేదు, హరివంశానికి అందినవి అటు బ్రజ సాహిత్యంలో ఉన్నటువంటి ఎంతో ఉంది బృందావన సాహిత్యం. వాళ్ళకి అందిన కృష్ణ లీలలు శుకుల వారు చెప్పలేదు. ఈయనకి అందినవి పోతనానికి అందలేదు. ఇంతమంది ఒకే కృష్ణుడు 110 సంవత్సరాలు ఇది చేశాడా? మనం ఉన్నామంటే ఒక సమయంలో ఒక కర్మ చేస్తే అదే సమయంలో ఇంకో కర్మ చేయలేదనే అర్థం. ఆయన ఎరాలా కాదు, ఏకకాలంలో అనేకానేక కర్మలు చేయడం, అనేక మందికి అనేక రూపాయలు కనిపించగలరు. అందువల్ల ఒకరు కనిపించే లీలలో మనకు అర్థం. ఇంకా వ్యాస భాగవతంలో పరమాత్మ వ్యాసుల వారు చెప్పినటువంటి చోర లీలల కన్నా లీలాసుకుడు అనుభవించే లీలలు అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ధ్యానం కాదండి, అవి జరగలేదు,
అన్నది మనం చెప్పడం ఆయన ధ్యానం చేశాడు కనుక ఎవరి యొక్క కర్మలను అయితే ధ్యానించడం వల్ల మన కర్మబంధాలు ఊడిపోతాయో వాటిని లీలలు అనాలి. మన కర్మలు ధ్యానిస్తే మనకే మోక్షం, మన కర్మలు మన బంధాలు, ఆయన కర్మలు మన కర్మలు తుంచేటటువంటి పరిష్కారం, అది లీలలు. కనుక ఒక పరిపూర్ణ వైభవంతో కృష్ణస్తు భగవాన్ స్వయంగా భగవంతుడు, ఎవరో తయారు చేస్తే భగవంతుడు కాదు, తనకు తానుగా పూర్తిగా దింపుకున్నవాడు, షడ్గుణాలు పరిపూర్ణంగా కలిగిన వాడిని భగవాన్ అంటాం. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, జ్ఞానము, శ్రీ, వైరాగ్యము యారు సమగ్రంగా పరిపూర్ణంగా ఉన్నవాడు. అందువల్ల పరమాత్మ ఎంత మోహ పెడతాడో అంత వైరాగ్యం కూడా చూపిస్తాడు. యశోదను ఒక పెళ్లి కూడా పిలవలేదు. కారణం ఒక పెళ్లికి పిలవలేదు. ఏం పిలవలేడా? కాదు, ఆవిడ వైరాగ్యం నేర్పాలి. ఎందుకంటే ఆవిడ ఈ దేహాన్ని పరిమితమైపు చూస్తుంది పరమాత్మ. ఎవరికి కూడా ఎవరికి తన దేహాన్ని పరిమితమైపోవడం పరమాత్మ అంగీకరించదు. వాళ్ళకి ఆ దేహాతీత స్థితి బోధపడతారు. అందుకే నిర్మోహమాటంగా వదిలి వెళ్ళిపోయాడు గోపికల్ని యశోద. తల్లి ఫీల్ అవుతుందేమో, ఈ నంగితనం పరమాత్మ దగ్గర ఉండదు. వైరాగ్యం దగ్గరికి వచ్చారని మొహమాటాలు లేవు, భావాలేదు, భావమరిది లేవు. వైరాగ్యం చివరికి మిగిలేదు. మనిషి కూడా వచ్చింది వాడు వైరాగ్యం, వాడికి శాంతినిచ్చేది వైరాగ్యం. ఈ ముచ్చట్లు వేరు ముచ్చట్లు ఏమున్నాయి? అందువల్ల ఒక పెళ్లికి పిలవదు. చివరిలో అడిగింది ఒక పెళ్లికి వెళ్ళలేదు ఏమిడా, తీరుస్థానంలో వచ్చి అవతారాలు అంతే తప్పించి నిర్మోహమాటం పరమాత్మ స్పష్టంగా ఉంటుంది. పొల్ల విరిచినట్టే వ్యవహారం. ఎంత జ్ఞానమో అంత వైరాగ్యం. అందువల్ల పరిపూర్ణ వైభవంతో వచ్చిన వాడు. అందుకే నృసింహావతారాన్ని, రామావతారాన్ని పూర్ణావతారం అన్నారు. కృష్ణావతారం పరిపూర్ణావతారం. అంటే ఇంకా దాచుకోవడానికి ఏది లేదు, మొత్తం అంతా వ్యక్తం చేసినవాడు. అందువల్ల కృష్ణ ధ్యానం అద్వైతానుభూతితో సమానం అని మహాత్ములు. కృష్ణ ధ్యానం, కృష్ణ సంబంధించినటువంటి సాహిత్యం ఏదైనా చదివితే అది అద్వైత జ్ఞాన ప్రదాయకం. ఇది అద్వైత జ్ఞానం పొందినటువంటి మధుసూదన సరస్వతి ఇలాంటి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ కృష్ణ పూజ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఆ పరబ్రహ్మమే ఈ రూపంలో నడయాడింది మా మధ్య. దాన్ని ధ్యానించడానికి ఇబ్బందులు పడాలేమో. లీలాసుకుడు అంటాడు, హృదయంలో ఆత్మను ధ్యానించడానికి నానా అవస్థలు పడిపోతున్నారు యోగులు. ఇంకో మంచి సలహా చెప్తాను వినండి. రేపల్లో గోపికలు ఎళ్ల ముందు వాళ్ళు జల్లిన పేడ నెలలో పదబ్రహ్మం పొర్లుతోంది. హాయిగా కంటి కనిపిస్తుంది కదా, ఎందుకు గోళ? ఆత్మ బ్రహ్మం ఉందో లేదో దాని గోళ. అది హాయిగా మన నేత్రాలకు అందుతున్నప్పుడు ఆ సౌకర్యాన్ని ఎందుకు ఉపయోగించుకోరు? అది లీలాసుకుడు శ్రీకృష్ణ కర్ణామృతం. అందువల్ల పరమాత్మ పోత పోసిన ప్రేమ మూర్తి. పుట్టినప్పటి నుంచి వెళ్ళేదాకా ప్రతి వాళ్ళకి ప్రేమ అందించుకుంటూ వెళ్ళాడు పరమాత్మ. కృష్ణుడు అంటే ప్రేమ సాగరం. సరేనా? మొత్తం మీద ఆ కృష్ణావతారం యొక్క పరిపూర్ణత, ఆయన మాటను నమ్మి ఎంతోమంది ధరించారు. ఆయన మాటలో ధరించిన వాడు మహాత్ములయ్యారు. ఆయన వైభవాన్ని వర్ణించడంలో కొండంత సాహిత్యం వచ్చింది. ఆయన యొక్క లీలా భంగిమల్ని, నాట్య భంగిమల్ని అందించడంలో నాట్యశాస్త్రం పెరిగింది. ఆయన యొక్క ఆకృతులు వేయడంలో, అంటే పరమాత్మను పెయింట్ చేయడంలో ఆర్టిస్టులు వాళ్ళకి పెద్ద ఊరంత పని. వీళ్ళందరికీ తిండి పెడుతుంది కృష్ణావతారం. ఎవరు మోక్షం ఒకటే కాదు, అర్జునుడికి యుద్ధం చేయాలని చెప్పి కూర్చుండిపోతే లోకానికి అవసరమైనటువంటి మాటలన్నింటినీ కూడా అర్జునుడి నెపంతో గీతాచార్యుడిగా మారి భగవద్గీతను అందించిన వాడు ఆ జగద్గురువు. సరేనా? మొత్తం మీద ఆ విధంగా ఇక కృష్ణుడి యొక్క మహిమ కీర్తించడంలో అనేక కీర్తనలు పెరిగారు. కవులైన వాళ్ళకి, గాయకులైన వాళ్ళకి ఆ కీర్తనలన్నీ వాళ్ళకి తిండి పెడుతున్నాయి. ఈరోజు చాలా మంది కృష్ణ కీర్తనలు పాడుకుని మాత్రం తిండి తిన్నవాళ్ళు గోళ్ళు పొందుతున్నారు దేశం మొత్తం మీద. సరేనా? కారణం ఆయా కాలాల్లో ఆయా మహాత్ములు ఆ కీర్తనలు రాస్తే పాడుకుని తిరుగుతున్నారు. సరేనా? ఈ విధంగా అనేక మంది అనేక కోణాల్లో ఈ జాతిని ప్రభావితం చేసిన వాటి పరమాత్మ. కేవలం జ్ఞానం ఒకటే కాకుండా తను చేసే ప్రతి చేష్టలో అది జ్ఞానపూరితంగా ఉంటుంది. రెండోది మనిషికి మధ్యలో ప్రేమను పెంచుకుంటూ వెళ్ళింది అవతారం. ప్రతి వాళ్ళకి కూడా తెలియకుండా ప్రతి వాళ్ళని ప్రేమించేటట్టుగా పరమాత్మ చేశాడు. తను ఎక్కడున్నాడో అక్కడ ఒక ప్రేమమైన వాతావరణం తయారు చేసేవాడు. దాంతో తోటి వాళ్ళ మీద సహజంగా, ఎందుకంటే ఒక పరబ్రహ్మమే వీళ్ళతో తిరుగుతోందేమో, వీళ్ళకి తెలియకుండా వీళ్ళకి ఆత్మల స్పృహ వచ్చేసింది. దానితో వీళ్ళందరికీ అంతా కృష్ణ దర్శనం. జగత్ కృష్ణమయం అయిపోయింది. గోపికలకు కానీ, ఇటు గోపాలకు కానీ. మొత్తం మీద ఆర్తులకి తనే ఆస్తి, లేని వాళ్ళకి ఆయనే కలిపి, అశక్తులకి ఆయనే బలము. సరేనా? ఈ ముముక్షులకి తానే మోక్షం. నమ్మి చెడిన వారు లేరు పరమాత్మ. కృష్ణ రూపాన్ని నమ్మి చెడిన వాడు లేడు. నమ్మపోతే ఏదో అవుతాడు, వేరే సంగతి. సరిగ్గా కీర్తి తరించిన వాళ్ళు ఎక్కడున్నారు? మొత్తం మీద ఇన్ని రకాలుగా ఆయన యొక్క ప్రేమ సాగరం మునగాలే కానీ జీవితంలో అంతటా కూడా శాంతి. ఒక ప్రేమ సాగరమే రూపం ధరించుకుంటే పరమాత్మ.
అందువల్ల పుట్టినప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమ ఎవడు ప్రారంభించుకుంటూ వెళ్ళాడు. గర్భంలో ఉండగానే దేవాది మొత్తం సమస్త దేవతలు వెళ్ళి ఆ పిల్లవాడిని స్తోత్రం చేశారు. సాయంకాలం కూడా అదే చెప్పుకుంటున్నాం. పుట్టిన తర్వాత స్తోత్రం చేయడం చూసాం మిగతా విషయాల దగ్గర, మిగతా దేవతల దగ్గర. ఈయన కాదు, పుట్టక ముందే ఊరంతా హడావుడి. సమస్త దేవతలు గర్భంలోకి వెళ్ళిపోయారు. దేవతల గర్భంలో ఆ గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి ఆ మహానుభావుని స్తోత్రం చేశారు. పుడుతూనే నేను ప్రాకృత బాలుణ్ణి కాదు అని చతుర్భుజుడిగా కనిపించాడు. చతుర్భుజుడిగా కనిపించగానే వసుదేవుడికి అర్థమైంది. ఆయన స్తోత్రం చేయడం ప్రారంభించాడు. ఏ తండ్రి ఏ కొడుకుని ఎప్పుడు ఈ ప్రకృతిలో స్తోత్రం చేయలేదు ఎప్పటిదాకా. ఈ మహానుభావుడు చేయించుకున్నాడు స్తోత్రం. వాళ్ళకి కర్తవ్యం చెప్పి వాళ్ళకి తను ఎప్పటి నుంచి ఎన్నిసార్లు పుడుతున్నాడో వాళ్ళకి లెక్కలు చెప్పి, ఇప్పుడు నేను 3 సార్లుగా పుడుతున్నాను, ఇది 3వ సారి, ఇప్పటితో బాకీ తీరిపోయింది. ఆ చెప్పడానికి ఈ నామరూపాలతో ఈ విధంగా కనిపించాను అని చెప్పి 2 చేతుల వాడిగా మారిపోయి వాడి కర్తవ్యం బోధించి ఇవన్నీ మామూలు వాడు చేస్తాడా, కర్మవశాత్తు పుట్టినవాడు చేయగలడా. ఆయన గారిని తలమే పెట్టుకున్న బంధాలన్నీ ఊడిపోయినాయి. ఆయన గారు పైకి వెళ్ళగానే యమున దారిచ్చింది. యమునంటే కాలస్వరూపం. భగవంతుడిని శిరస్సుని పెట్టుకున్న వాళ్ళే కాలం దారిస్తుంది. లేదా కాలం అంత శత్రు బలపడేడు మనిషికి ఎవరు ఎవరిని ఏదైనా చేయగలదు కాలం మాత్రం. కాలానికి ఎవరు హీరోలు కాదు. ఇది ఒకటి అర్థమైంది చాలు. పరమాత్మ తర్వాత అంత హీరో ఎవరంటే కాలం. కాలం అంటే పరమాత్మ సంకల్ప శక్తి. అది మనిషిని తారుమారు వేసేస్తుంది మనిషి జీవితాన్ని. ఇటైనా చేయగలదు, అటైనా చేయగలదు. అందువల్ల కాలం అనుకూలించకపోతే ఏమీ చేయగలదు. కనుక ఆ ప్రేమ అయితే అందరి హృదయాల్లో ఉంది, కానీ ఆ ప్రేమ వాడికి పరిమితం అయిపోతే స్వార్థం. కానీ పరమాత్మ అలా కాదు, తన ప్రేమను మొత్తం ప్రకృతి మొత్తానికి పంచిపెట్టాడు. అక్షరాలు రాని వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. కొడుకులు ఏమొచ్చి అక్షరాలు వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. కులం తక్కువ అని చెప్పి వాళ్ళు దూరంగా పెట్టలేదు. గోపాలను తనతో తిప్పుకున్నాడు. డబ్బులు లేదని చెప్పి కుచేరుని అనుగ్రహించడం మానేశాడు. పాండవులు ఏదో వైభవం ఉందని చెప్పి కూడా తిరిగి వాళ్ళ వెనకాల చెయ్యకూడని పని కూడా చేసేటే తన స్థాయికి వచ్చిపోయి భక్తి కోసం పరమాత్మ ఎంతైనా తనను తాను దించుకుంటాడు. సరేనా అని ఈ విధంగా మొత్తం మీద వాళ్ళ బాధలను దూరం చేసిన వాడు, భయాలను దూరం చేసిన వాడు, వాళ్లే తన ప్రాణం అన్నట్టుగా బ్రతికిన వాడు గోపాలుడు, గోపికలు. ఈ విధంగా పరమాత్మ యొక్క ప్రేమకి వెనకాల స్వార్థము, ఊహలో ఏవో లేవు. ఆకాశం తనలో ఉండడానికి అది ఏమైనా అంటే తనలో నివసించడానికి ఆస్కారం కల్పించడానికి ఆకాశం కంగారు పడాలా, నీరు ప్రవహించడానికి ఏం కష్టపడాలా? కాబట్టి సహజం ఎలాగో కృష్ణుడికి ప్రేమించడం సహజం. ప్రేమించడానికి ఆయన ఒక పథకాలేమి ఉండవు. గవర్నమెంట్ పథకాలు పెడుతుంటుంది ఇలాగ. అలాగే ఆయన గారికి తెల్లవారు లేస్తే ప్రేమించడం తప్పించి పరమాత్మ మరొకటి తెలియదు. చాలామంది మిగతా అవతారంలో స్వామి చేత వధింపబడిన రాక్షసులు వాళ్ళకి మోక్షం ఇచ్చినట్టుగా లేదు. కృష్ణావతారంలో రాక్షసులు కూడా మోక్షం ఇచ్చినారు. అది చూసే బ్రహ్మగారి కాస్త భయాంతిలో పడ్డాడు. అఘాసుడంతర వాడు క్రూర రాక్షసులు మరొకరు లేడు. వాడి నోట్లోకి ఈయన వెళ్ళాడు, దాంతో వాడికి మోక్షం వచ్చింది. ఆయన స్పర్శ తగిలిన ప్రతి వాడికి మోక్షం వచ్చింది. పరమాత్మని వీళ్ళు చూడటం లేదు, పరమాత్మను వాళ్ళు చూడటం ఏ విధంగా జరిగినా పరమాత్మ చేత చూడబడిన ప్రతివాడు కాదు, పరమాత్మ చూసిన ప్రతివాడు ముక్తిధామానికి వెళ్ళారు. అది కృష్ణావతారం వైభవం. భగవంతుడు అవతారంలో ఉన్నప్పుడు ఆ దేహం చూస్తే చాలు మన మోక్షం వచ్చినట్టు. సాధనలతో పని లేదు, కానీ అవతారానికి ఎప్పుడు వస్తాడు. కనుక పరమాత్మకి జాతి కుల రూప క్రియ భేదాలు ఉండవు. అందువల్ల ఆ పరమాత్మ యొక్క అవగాహనతో బతికే వాళ్ళకి జాతి కుల మత భేదాలు ఉండవు. భక్తులకి భక్త కులమే తప్పించి కుల భేదాలు, మత భేదాలు ఇవి భక్తుల మధ్య ఉండవు. సరేనా? ఎందుకంటే వాళ్ళు చూసేది రూపాన్ని కాదు, వెనుకున్నటువంటి ఆధారంగా ఉన్న వస్తువు. అందువల్ల రూపాన్ని చూసి కుబ్జాన్ని ప్రేమించాడు పరమాత్మ. ఇందులో ఒక సౌందర్యవేదిగా చేశాడు కుబ్జాన్ని. ఆశ్చర్యపేరు ఎంతోమంది ఎలా ఉండేది కురూపి, ఎలా అయిపోయింది. అందువల్ల ఆయన స్పర్శ తగరాలు కానీ ఎవరైనా అవుతారు, అకారణంగా మనిషిని మార్చుతారు. అంత పరమ వాత్సల్య అవతారం కృష్ణ అవతారం. అందువల్ల ఆ కృష్ణుడికి సంబంధించిన నామము, ఆ నామం పెట్టినవాడు గర్గుడు. ఆ నామం ఆయనకు ఆ నామం వంచబోయే గర్గుడిని కూడా కొంచెం అలర పెట్టాడు స్వామి. కొంచెం అక్షరాభ్యాసానికి అదే బారసాలకు ముందు గర్గుల వారు కూడా ఆయన ఆ రోజు ఇంకా తెల్లవారితే ఈయన పేరు పెడతారనగా ఆయన ఉదయం దేవతార్చన చేసుకుంటున్నాడు. స్వామికి నైవేద్యం అది పెట్టబోతున్న వేళ ఈయన వెళ్ళి గవ్వ నైవేద్యం ముందు తినేసి, అదేమిటి అలా తినకూడదు అంటే గర్భుడు కూడా మోహపడ్డాడు. అదే అలా తినకూడదు, పిల్లలు అలా తినకూడదు, దేవుడు నైవేద్యం పెట్టాక తినచ్చు. మరి పిలిచేవు, గడ్డ కొట్టావు అదే తెలిసానండి. పాపం బోధపడలేదు. మళ్ళీ వండించుకున్నట్ట ఆయన చేత ఆయన వండుకు నైవేద్యం పెట్టుకుంటే కానీ ఆయన పూజ పూర్తవు. అది గర్భుడు నియమం. మళ్ళీ నదికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ మైలు పడ్డాడుగా, మళ్ళీ చేస్తే మళ్ళీ ఇలా గడ్డ కొడితే మళ్ళీ తిని పూజ చేయలేదు, మళ్ళీ పేరు పెట్టాలి. నువ్వు కొంతసేపట్లో పేరు పెట్టడం సంబరం ఉంటుంది కదా, స్నానం బాణం లేకుండా తిరుగుతున్నావు కాదు. అక్కడ ఆ వేషంతో ఉన్నాడు, దీని వేషంతో ఎన్ని చోట్ల ఎలాగైనా ఉండగలరు.
అదొక అవతారానికి విశేషం. అందువల్ల ఎవరు దర్శించిన వాళ్ళకి అన్ని లీలలు కనిపించాయి. పరమాత్మ ఒకే రూపం అయితే ఇన్ని లీలలు ఉండవు. ఒకే సమయంలో అనంత కోటి కర్మలు చేయగలడు, ఎందుకంటే అనంత కోటి రూపాయలు ధరించగలడు. అందువల్ల ఎందుకంటే ఆయన స్వేచ్ఛ ఉంది అవతారంలో. నువ్వు ఫలానా రీతిగా రా అని చెప్పి శిశుపాల దంతభక్తులు రెస్ట్రిక్ట్ చేయలేదు. పాప మా హిరణ్యకశిపుల వారు 2 నియమాలు పెట్టారు కాబట్టి స్వామి అంత యాతన పడాల్సి వచ్చింది, 2 రూపాయలు కలుపుకుని రావాల్సి వచ్చింది. ఇక్కడ ఆ గోల లేదు. అందువల్ల ఆయన స్వేచ్ఛగా ఏ రూపంతో కావాలో రూపంతో వచ్చే అవకాశం ఇది పూర్తిగా. సరే, ఎదురు ఆయన చేతిలో ప్రాణం కోల్పోయారు. మొత్తం మీద ఈ పిల్లవాడికి